పెద్దారెడ్డి, ఇదిగో నువ్వు పెంచుకునే విశ్వాసం లేని కుక్క. మా అమ్మని నాయన విడిపించండి. ఏమో నాయనా, నాయనా చెట్ను నాయనా. పెద్దారెడ్డి, మా కులం తక్కువ ఉండొచ్చేమో గానీ గుణం తక్కువ కాదు. నువ్వు పారా సూరి. రే సూరి, రేపటి నుంచి వచ్చి పని చేసుకో. దొంగ నా భర్త ఏడాడు దాటినాడో ఏమో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదిలో వాళ్ళ దిష్టి, చూసేటోళ్ళ దిష్టి, చూడనోళ్ళ దిష్టి. ఈడ ఊయిమే పెద్దారెడ్డి నీకు ఏరే సంబంధం చూసినాడని నచ్చ చెప్తా ఉండదు. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటే జీవితం బాగుంటుందని అనుభవపూర్వకంగా చెప్తా ఉండదు ఈ పెద్ద రెడ్డమ్మకే. దేవుడా, ఎట్టాగైనా సరే ఈరోజు సూరికి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటుండా. ఓడదానికి ఏమంటాడో ఏందో సామె, భారమంతా నీ మీదే వేస్తుండా. ఓయమ్మా, ఏంది సామె, ఇట్ట అడిగినానో లేదో అట్ట కరుణించినావు. భలేటోడి సామె నువ్వా. సరే, నా మొగుడు వచ్చే టైం అయింది, ఉంటా సామె. ఏ సూరి, ఇట్రావయ్యా. చెప్పరేటమ్మా. రొంత పనుండాది, చేస్తావా? చేస్తానమ్మా. అసలు నువ్వేమేం పనులు చేస్తావో? ఇంటి పని, వంట పని. ఒంటి పని కూడా చేస్తావా? మగోళ్ళ కంటే సరే గాని ఆడోళ్ళ కంటే. ఆడాళ్ళకి చేయవా? ఏడు రొంత వరవరం అంటాందే, ఒక ముద్దు పెట్టాబయ్యా. ముద్దులంటే తనువు తాపాలు తీరేదాకా పెట్టుకోవాలా. ముద్దులకి అద్దులు ఉండకూడదబ్బయ్యా. పెళ్లికి ముందే శోభనమైంది. నువ్వు అదృష్టవంతుడే. నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే మా నాయన నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అదేంద్రేడమ్మా, నీకే అంత భయం? నువ్వు సింహలాంటిదాన్ని కదా. నన్ను మనసారా అనుభవించావు కదా. ఇప్పుడు చెప్పు, నేను ఆడదాన్నా లేక సింహాన్నా? ఆడదానివి కాదు మే, నా అదృష్టాన్ని, అపురూపాన్ని. అవునుగానే, నీకు ప్రేమన్నా ప్రేమికులన్నా ఎందుకు నచ్చదు మే? అది పెద్ద కథలే అభయా. అది తెలియాలంటే నీకు నా మేనత్త నెల్లూరు నెరజాన గురించి తెలియాలభయా. ఆమె గురించి నేను చెప్పలేను గాని నువ్వు చూడాల్సిందే. సరే చూద్దాంపా. అప్పుడు నా వయసు ఓ 5-6 ఏళ్ళు ఉండొచ్చు. ఇదేనా ఏర ప్రతాప్ రెడ్డి ఇల్లు? ఏర ప్రతాప్ రెడ్డి అంటే ఎవరు అనుకోబాకండి, పెద్దారెడ్డి నాయన. ఇడుగో ఏడొస్తా ఉండలా, ఈయన ఏర ప్రతాప్ రెడ్డి. ఈయనకు కూడా ప్రేమన్నా ప్రేమించుకునేటోళ్ళన్నా అస్సలు నచ్చదునా. ఈయన సువర్ణరెడ్డి, ప్రతాప్ రెడ్డి భార్య. ఈయన విజయారెడ్డి, పెద్దారెడ్డి భార్య. ఈయన రెడ్డమ్మకి గుండె ధైర్యంతో పాటు కర్రసాము నేర్పించే గురువు.